గ్లాకోమా వీక్ సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సరోజినీ హాస్పిటల్ నుంచి మాసప్ ట్యాంక్ వరకు కొనసాగింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ఈ ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. గ్లాకోమా అనే వ్యాధి తెలియకుండానే వచ్చి కంటి చూపు హరిస్తోందని, ఈ వ్యాధి గురించి ప్రజలకు తప్పకుండా అవగాహన ఉండాలని అన్నారు. అనంతరం డిఎంఈ వాణి మాట్లాడారు. ప్రతి సంవత్సరం చాలా మంది పేషెంట్లు ఈ వ్యాధి వల్ల తమ కంటి చూపు కోల్పోతున్నారని తెలిపారు. మొదట్లోనే ఈ వ్యాధిని గుర్తిస్తే త్వరగా ట్రీట్మెంట్ చేసి కంటి చూపు కాపాడవచ్చని వాణి వివరించారు. మన సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో ఇనాగ్రేషన్, ఇది గ్లాకోమా వీక్ ఇనాగ్రేషన్ జరిగింది. దీంతో పాటు మేము ప్రతి సంవత్సరం ర్యాలీ కండక్ట్ చేస్తాము. సో ఈ ర్యాలీలో ప్రతి సంవత్సరం యాక్చువల్గా హెల్త్ మినిస్టర్ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ వస్తారు. కానీ ఈసారి హెల్త్ మినిస్టర్ గారు ఏదో లాస్ట్ మూమెంట్లో వారికి ఏదో క్యాబినెట్ మీటింగ్ ఉందని వారు రాలేకపోయారు. మిగతా ఎమ్మెల్యే గారు వచ్చారు, మిగతా మా ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు గారు వచ్చారు, మిగతా కార్పొరేటర్స్, మిగతా డిగ్నిటరీస్, డిఎంఈ గారు, ఇద్దరు ప్రిన్సిపల్స్ అందరూ వచ్చారు. సో మా ర్యాలీ చాలా సక్సెస్ అయిపోయింది. మా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ప్రజలలో ఈ గ్లాకోమా అనే జబ్బును అవేర్నెస్ ప్రోగ్రామ్గా మేము ఇది తీసుకున్నాము. ఈ అవేర్నెస్లో భాగంగానే ఈ ర్యాలీ కండక్ట్ చేస్తాము. చాలా సక్సెస్ఫుల్ అయింది. దాదాపుగా ఒక 300 నుంచి 400 మంది నర్సింగ్ స్కూల్ పిల్లలు కానీ, ఆప్టోమెట్రిక్ స్కూల్ కానీ, మా పీజీస్ కానీ, అందరు ఫ్యాకల్టీస్, సరోజినీతో సంబంధం లేకుండా కూడా వేరే డాక్టర్లు కూడా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని చాలా